హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. మనసు గతి ఇంతే, మనిషి బతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఇప్పుడు ఈ పాటని స్వయంగా సినిమానే పాడుకుంటూ ఉంది. స్క్రీన్ గతి ఇంతే, సినిమా బతుకింతే అని. ఎందుకు సినిమా ఆ విధంగా పాడుకోవాల్సి వస్తుందో చూద్దాం. అక్షయ్ కుమార్ హిందీ సినిమా ప్రపంచంలో 3.5 దశాబ్దాలుగా తన సత్తా చాటుతూ వస్తున్నాడు. రీసెంట్గా సర్ఫిరాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరల్డ్ వైడ్గా ఈ నెల 12న రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ మూవీకి వచ్చే ప్రేక్షకులు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. దాని ప్రకారం ఒక్కో ప్రేక్షకుడికి 2 సమోసాలు ఒకటి ఉచితంగా ఇస్తారు. అయితే ఈ ఆఫర్ మల్టీప్లెక్స్లకి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ టాక్ ఆఫ్ ది డేగా నిలిచింది. అక్షయ్ లాంటి టాప్ స్టార్ మూవీకి ఈ ఆఫర్ని ఫిక్స్ చేయడం వెనుక ఒక కారణం ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి అక్షయ్ వరుస పరాజయాల్ని చవిచూస్తున్నాడు. పైగా అవి మామూలు పరాజయాలు కాదు. వరుసగా 11 సినిమాలని పరిగణలోకి తీసుకుంటే అందులో కేవలం ఒక్క చిత్రం మాత్రమే హిట్ అయింది. ఇంకోటి యావరేజ్గా నిలిచింది. మిగతావన్నీ ఫ్లాపులుగా ముద్రపడ్డాయి. దీంతో ప్రేక్షకులని థియేటర్స్కి రప్పించడానికే ఆ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. ఇక సర్ఫిరాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ట్రేడ్ వర్గాలైతే అక్షయ్ గత చిత్రాలు ఫ్లాప్ లిస్ట్లో చేర్చారు. సూర్య హీరోగా తమిళంతో పాటు తెలుగులో తెరకెక్కిన ఆకాశమే నీ హద్దురాకి రీమేక్గా సర్ఫిరా తెరకెక్కింది. 3 భాషల్లోనూ సుధా కొంగరానే దర్శకత్వం వహించింది. అక్షయ్తో పాటు రాధికా మదన్, పరేష్ రావెల్, ప్రకాష్ బెల్వాడి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సూర్య వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు.